హలో ఎవ్రీవన్, నేను సద్మా వేదుల. వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ వేదుల. ప్రస్తుతం నేను అమలాపురానికి దగ్గరలో ఉన్న బోడసుకుదు అగ్రహారంలో ఉన్నాను. ఈ బోడసుకుదు గ్రామంలో ఇప్పటికీ 100 ఏళ్లకు పైగా వయసు కలిగిన పెంకుటిలని మనం చూడవచ్చు. విహంగ వీక్షణం ద్వారా మీకు ఈ బోడసుకుదు గ్రామాన్ని చూపిస్తాను, చూడండి. ఈ బోడసుకుదు గ్రామం కొబ్బరికాయ వ్యాపారానికి చాలా ప్రసిద్ధి. ఇక్కడ నుండి కొబ్బరికాయలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు శ్రీ ఉపాధ్యాయుల రామం గారిది. ఈయన మా మేనత్త గారికి భర్త. మా మేనత్త గారైనటువంటి శ్రీమతి ఉపాధ్యాయుల మహాలక్ష్మి గారు వివాహ వేడుకల్లోనూ అలాగే ఇతర శుభకార్యాలలో పాడే సాంప్రదాయకమైన పాటలు పాడడంలో చాలా ప్రసిద్ధి చెందారు ఆవిడ. మరుగున పడిపోతున్న ఆ పాటలని ఇప్పటి తరాల వారికి తెలియజేయడం కోసము రికార్డు చేసి అప్లోడ్ చేయడం కోసం నేను ఇప్పుడు రావడం జరిగింది. ఈ వీడియోలో వివాహ తంతులో జరిగే 3 పాటలను రికార్డు చేయడం జరిగింది. దీని తదుపరి వీడియోలో పద్మవ్యూహం అలాగే సూర్యనారాయణ స్తుతి చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉపాధ్యాయుల మహాలక్ష్మి గారు. ఈవిడ స్వయాన మాకు మేనత్త. హలో అండి, నా మహాలక్ష్మి గారు. ఈవిడ వివాహ వేడుకల్లో జరిగే అన్ని రకాల పాటలు పాటలను చాలా సుప్రసిద్ధురాలు. మరుగున పడిపోతున్న ఈ పాటల్ని అందరికీ ప్రాచుర్యంలో తేవడం కోసం ఈవిని వేళ పాటలు పాడమనడం జరిగింది. ఈ పాటలు రికార్డు చేసుకుందాం ఇప్పుడు. నాతో పాటు మీరు కూడా విని ఆనందించండి. వినాయకా నిన్ను వినాయకా వినాబ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజా వినాయకా అనాథరక్షక నీవే కావా అనాథరక్షక నీవే కావా ఆదరించినను బ్రోవరాదా వినాయకా నిను వినాయకా పాశాంకుశేకో దండకరే పాశాంకుశేకో దండకరే నిజ భక్తపరే ఆశాంబర హరి కేశ నివాసే ఆశాంబర హరి కేశ నివాసే ఆనందరూపే అమిత ప్రతాపే వినాయకా నిను వినాయకా వినాయకా నిను వినాయకా వినాబ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజా వినాయకా. పెళ్లి తంతులో బావమతికి ఇచ్చే బహుమతి ముందర ఈ పాట లాజుల పాట అంటారండి. లాజుల పాట పాడుతున్నాను. తూర్పున సూర్యుడు ఉదయించినట్లు చుట్టుచాల ఉన్నారు శుభసీమామల్లు పడమటను భాస్కరుడు ప్రభ కలిగినట్లు పటుచాల ఉన్నారు పణతీమామల్లు మామిడి పండారావె మల్లెయ్య మొగ్గ మహారాజు వారింట్లో అతివారావమ్మ 3000 కలవారి ముద్దు కూతురు పొయ్యిలా జల్లు చెలియాదోసిటను 4000 కలవారి నాగాల కన్యా పొయ్యిలా జల్లు చెలియాదోసిటను 5000 కలవారి అన్న చెల్లెలు పొయ్యిలా జల్లు చెలియాదోసిటను 6000 కలవారి అత్త కోడాలు పొయ్యిలా జల్లు చెలియాదోసిటను 7000 కలవారి వేడ్క కోడాలు పొయ్యిలా జల్లు చెలియాదోసిటను 8000 కలవారి వదినెలకు మరదల్ పొయ్యిలా జల్లు చెలియాదోసిటను 9000 కలవారి తోటి కోడాలు పొయ్యిలా జల్లు చెలియాదోసిటను 10,000 కలవారి పట్నంపు దేవి పొయ్యిలా జల్లు చెలియాదోసిటను 1,00,000 కలవారి రాసమరదాలు పొయ్యిలా జల్లు చెలియాదోసిటను
కోటివేలు కలవారి కోర్కె కోడాలు పొయ్యో ఇలా జిల్లు చెలియదో సిటను ఏమన్ని పోతూనే చెలియదో సిటను ఎట్లాని పోతూనే చెలియదో సిటను ఏనుగ పశాలలో పేలాలు పోసి ఏటేట యజ్ఞాలు చెయ్యమని పొయ్యి గుర్రాపశాలలో పేలాలు పోసి కూడిన వియ్యమ్ము అందామని పొయ్యి నాటకపశాలలో పేలాలు పోసి నాతోటి వియ్యమ్ము అందామని పొయ్యి లెక్కలేని సొమ్ము పెట్టమని పొయ్యి రాజంటి కాపూరం చెయ్యమని పొయ్యి నూల్లేని పట్టం కట్టమని పొయ్యి 101 కోమాళ్లను ఎత్తామని పొయ్యి లాజలు పోసిన రమణి అన్నలకు పట్టుచాపుల వారు బహుమానం విసురు. వివాహ వేడుకల్లోనూ ఈ సత్యానవ్రతం జరిగినప్పుడు దంపతులను ఆశీర్వదిస్తూ నవగ్రహాల హారతి పాట ఒకటి ఉంటుంది. ఆ నవగ్రహాల హారతి పాటని ఇప్పుడు మా మేనత్త గారి నోటి వెంబడి విందాం. శ్రీ సర్వేశ్వర వరతనయుడు తేజస్కాముడు సిద్ధి బుద్ధి గణనాయకుడు ఆశ్రిత వరదుడు కరిముఖ జనకుడు గరుడాద్రీసుడు కైలాసాద్రి నివాసుండితడు శ్రీ అఖండ గణపతి రక్షిందు ఈ దంపతులను. హంసవాహనుడు అభ్యాసనుడు నారాయణ సుతుడు వాణీతనమున వీణ కలిగిన వాణి విభుడు వేదజనకుడు వేదాంతీతుడు వేదాంతార్థ విచారపరుడు శ్రీ బ్రహ్మదేవుడు రక్షించు ఈ దంపతులను. లక్ష్మి సహితుడు నిక్షేపార్థుడు పక్షివాహనుడు పాతక సంహారుడు పీతాంబరధరుడు అహల్యశేప విమోచనుడు అక్షయము సగిన అనధదేవుడు శ్రీ మహావిష్ణువు రక్షించు ఈ దంపతులను. పార్వతి సహితుడు పన్నగధరుడు పాలానేత్రుడు గౌరికి హితుడు గంగాధరుడు చర్మాంబరధరుడు కరిముఖ జనకుడు గరుడాద్రీసుడు కైలాసాద్రి నివాసుండితడు శ్రీ సాంబమూర్తి రక్షించు ఈ దంపతులను. రక్తవస్తువు ప్రీతికరుడు రక్తాంబరధరుడు రక్తాకారుడు ఋగ్వేదుండు రాసాకార్యుడు 13 ఫలదాయకుడు పంచమరాశి నివాసుండితడు శ్రీ సూర్యగ్రహము రక్షించు ఈ దంపతులను. చల్లని గంధము చల్లని మేను తేజస్కాముడు రోహిణీతుడు రాత్రీసుడు రూఢిగమీతాడు మహిళద్వయమున మంగళమొసగిన మగువలకెల్లాను అభయం బిచ్చిన శ్రీ చంద్రగ్రహము రక్షించు ఈ దంపతులను. మేఘనిసుతుడు మేషాధీసుడు మేఘాతీతుడు 11 3 పాలించెడివాడు ఆడక ధాన్యం మోహనపరుడు అగ్నిహోత్రునికి అనుకూలుండు శ్రీ అంగారకుడు రక్షించు ఈ దంపతులను. మీనధనస్సులు అంగారమున మిథునము లోపలను 9 తొలి శుభఫలమిచ్చును. వేదజనకుడు వేదాంతీతుడు వేదాంతార్థ విచారపరుడు శ్రీ బుధగ్రహము రక్షించు ఈ దంపతులను. వృషతుల రాశి 2 విభజించెడివాడు భార్గవసుతుడు దానవపరుడు ప్రఖ్యాతైనాడు 6 10 3 గతులను ధనముల సంగిన ధవళ శరీరుడు శ్రీ శుక్రగ్రహము రక్షించు ఈ దంపతులను. మందగమనుడు మలినాంబరుడు మదన శరీరుడు 6 3 కూడుండు ఆయుష్కాముడు కుంభమృగాదులు కోరిన విభుడు భాస్కరసుతుడు ఛాయాసుతుడు శ్రీ శనిగ్రహము రక్షించు ఈ దంపతులను. కృష్ణవర్ణుడు కృష్ణ శరీరుడు కృష్ణాంబరధరుడు సృష్టికి హితుడు నిష్ఠాపరుడు శేషుండితాడు చిత్రవర్ణుడు చిత్రశరీరుడు చిత్రాంబరధరుడు చిత్రగుప్తాదులతోడ మైత్రి కలవాడు మేషాజనుల మన్మథమిత్రుల 3 మృత్యుండితడు శ్రీ రాహుకేతువులు రక్షించు ఈ దంపతులను. నవగ్రహ మంగళహారతి పాడిన నవవధువరులకును కాశీయాత్ర చేసిన ఫలము దయంచండనెను. వివాహ కార్యక్రమంలో భాగంగా
వివాహం పూర్తయిన తర్వాత వధువుని వధునికి వధుని యొక్క బంధువులకి అప్పగిస్తూ పాడుతున్నటువంటి పాట అప్పగింతల పాట. ఇప్పుడు మహాలక్ష్మి గారి నోట అంటే విందాం. రావే చిలుకల కొలిక రత్నంపు కొలిక, రావే రత్నపు కొలిక కన్నుల్లా కొలిక, మెరుపుడద్దము రావే చెగురాకు బోణి, మమ్ముగన్న తల్లి జానకి రావే, ఒకరి సొమ్మైతివే వయ్యారి నీవు, అవుమాని అవుమాట మాకు తేబోకు, కంటినని ఒక జాము వంటండబోకు, వంటలని వారితో ఒకటాడబోకు, సహవాస దోషాన ఒకరి సొమ్మైనా ఒకరి వస్తువు మీద చెయ్యబోకు, ఏకాంతమున విభుడు ఏమి చెప్పినను చర్యలెవ్వరితోనూ చెప్పబోకమ్మా, ఉన్న ఊరు కాదు మన్న ప్రజ కాదు, కన్న తల్లి కాదు కడుపులో ఉంచ, ఆరెళ్ళు పెడుదురే నా తల్లి నిన్ను, రవ్వ చేతురేమో జగతిలో వారు, గారాప కూతుర్ని కౌగిటను చేర్చి తల్లి కౌగిట చేర్చి కన్నీళ్ళు తెచ్చే, కనక గజ్జల మీద కౌసల్య నుంచి ముద్దు కూతుర్ని తెచ్చి ముందర ఉంచి, బంగారు పళ్ళెములో పాలునే పోసి బాలాది హస్తమ్ము పాలలో ముంచి, కంకణాల చేత జానకిని తెచ్చి కౌసల్య చేతిలో చెయ్యప్పాగించే, సుడియాల చేత జానకిని తెచ్చి సుమిత్ర చేతిలో చెయ్యప్పాగించే, హస్తకంకణాల జానకిని తెచ్చి కైకమ్మ చేతిలో చెయ్యప్పాగించే, చేతిలో చెయ్యి వేసి చెయ్యప్పగించి కూర్మితో జనకూడు కూతుర్నప్పగించే, బొమ్మరిళ్ళున్నాయి బొమ్మలున్నాయి ఆటెవ్వరాడారే తల్లి నా సీత, 8 ఏళ్ళు పెంచి ఈ కన్యనిపుడు మీ గర్భవాసాన ఇష్టి సుమేవదిన, మీ శాంతమా సీతను వినవమ్మ వదినిగారు విన్నపంబకటి, నవరత్నమా సీత నప్పగించేమో, మీ శాంతమా సీతను సమముగా చూడు, నమ్ము మీ పంపు మా నళినాయా జాక్షి, మంకులెరుగని బుద్ధి మంకులే కాని బుద్ధి వచ్చినదాకా దిద్దుకోవమ్మ, ఆకలెరుగని అత్త పెట్టెన్నదాకా అత్తన్నామాని అడుగబోకమ్మ, పాలు కాచనేరదు పణతి సుమివదినా బాగుగా పని నేర్పు పణతి కోడలకి, చలచేయనేరదు సఖియ సుమివదినా చక్కగా పని నేర్పు సఖియ కోడలకి, వెనతీయనేరదు వెలతి సుమివదినా వేడకతో పని నేర్పు వెడతి కోడలకి, బాగుగా పని చెప్పి పని నేర్పవలెను మామ దశరథ రామ నమస్కారం చేసి, విను మామ దశరథ విను పుణ్యరాయ, అగ్ని సాక్షిగాను పెండాడినారు బాలది భారమ్ము మీ భారామయ్య, ఎక్కడ మిథిలాపురం ఎక్కడ అయోధ్య, ఎక్కడ కూర్చేనమ్మా ఆ బ్రహ్మ నీకు. చాలా అద్భుతంగా ఉంది కదా. యాక్చువల్గా వివాహం పూర్తయి వధువు ఒక కొత్త ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ కొత్త ఇంట్లో వధువు చేయకూడని పనులు ఏమిటో ఈ పాటలో చాలా చక్కగా వివరించడం జరిగింది. యాక్చువల్గా ఈ పాట పాడుతున్నప్పుడు అయితే అప్పగింతల కార్యక్రమంలో అందరికీ కళ్ళ నీళ్లు తిరగడం అనేది ఎవరు ఆపుకోలేదు. అంతలా ఉంటుంది ఈ పాట. చాలా అద్భుతం.